Hi, Titan DSP aspirants. Welcome to my YouTube channel. This is your కాకాని మ్యాథ్స్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సోషల్ నుంచి భారత భౌగోళికము, భారతదేశ ఉనికి మరియు పరిమాణము ఈ టాపిక్ నుంచి గడిచినటువంటి ప్రశ్న పత్రాలలో తరచుగా అడిగిన ప్రశ్నలు నేర్చుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో నుంచి మీరు ఖచ్చితంగా 4 మార్కులు గెయిన్ చేయొచ్చు. ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో ప్లీజ్ లైక్ ది వీడియో. అలాగే ఈ కంటెంట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ యూ కెన్ స్టార్ట్ ద క్లాస్. భారతదేశము ఏ అక్షాంశాల మధ్య ఉన్నది? 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశాల నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నది. భారతదేశము ఏ రేఖాంశాల మధ్య ఉన్నది? 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నది. భారతదేశము విస్తీర్ణము ఎంత? 32,87,263 చదరపు కిలోమీటర్లు. ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశము వాటా ఎంత? 2.4%. ప్రపంచంలో విస్తీర్ణ పరముగా భారతదేశ స్థానము ఎంత? 7వ స్థానము. జనాభా పరముగా భారతదేశము స్థాన ఎంత? 1వ స్థానము. భారతదేశ ఉత్తర దక్షిణ పొడవు ఎంత? 3,214 కిలోమీటర్లు. భారతదేశ తూర్పు పడమర వెడల్పు ఎంత? 2,933 కిలోమీటర్లు. భారత భూ సరిహద్దు పొడవు ఎంత? 15,106.7 కిలోమీటర్లు. భారత తీరరేఖ మొత్తం పొడవు ఎంత? 7,516.6 కిలోమీటర్లు. ప్రధాన భూభాగం యొక్క తీరరేఖ పొడవు ఎంత? 6,100 కిలోమీటర్లు. దీవుల తీరరేఖ పొడవు ఎంత? 1,416.6 కిలోమీటర్లు. ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఏది? మౌంట్ ఎవరెస్ట్ 8,848.86 మీటర్లు. భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం ఏది? కాంచనజంగా 8,586 మీటర్లు. ప్రపంచంలో అతిపెద్ద అగ్నిపర్వతం ఏది? మౌనా లోవా. భారతదేశంలో ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఏది? బారెన్ ద్వీపము. భారత ప్రామాణిక కాల రేఖాంశం ఏది? 82 డిగ్రీల 30 తూర్పు రేఖాంశము. భారత ప్రామాణిక కాలము గ్రీనిచ్ కంటే ఎంత ముందు ఉంటుంది? 5 గంటల 30 నిమిషాలు. భారత ప్రామాణిక కాలము ఏ నగరానికి సమీపముగా వెళుతుంది? మీర్జాపూర్. భారతదేశం యొక్క దక్షిణ అంచు ఏది? ఇందిరా పాయింట్. భారత ప్రధాన భూభాగ దక్షిణ అంచు ఏది? కన్యాకుమారి. భారత ఉత్తరంచు ఏది? ఇందిరా కోల్. భారత పశ్చిమ అంచు ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. భారత తూర్పు అంచు ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. భారతదేశానికి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28. భారతదేశానికి ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? 8. భారతదేశ రాజధాని ఏది? న్యూఢిల్లీ. భారతదేశ ఆకారము ఎలా ఉంటుంది? చతుర్భుజ ఆకారము. భారతదేశము ఏ ఖండములో ఉంది? ఆసియా ఖండము. అండమాన్ మరియు నికోబార్ దీవుల రాజధాని ఏది? శ్రీ విజయాపురము. భారతదేశము ఏ అర్ధగోళంలో ఉంది? ఉత్తర మరియు తూర్పు అర్ధగోళాలు. భారతదేశము ఏ మహాసముద్రం ఉత్తరాన ఉంది? హిందూ మహాసముద్రం. భారత తూర్పున ఏ సముద్రం ఉంది? బంగాళాఖాతం. భారత పశ్చిమాన ఏ సముద్రం ఉంది? అరేబియా సముద్రం. భారత దక్షిణాన ఏ మహాసముద్రం ఉంది? హిందూ మహాసముద్రం. భారతదేశాన్ని కర్కట రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా దాటుతుంది? 8 రాష్ట్రాలు. కర్కట రేఖ భారతదేశంలో ప్రవేశించే రాష్ట్రం ఏది? గుజరాత్. కర్కటక రేఖ చివరిగా దాటే రాష్ట్రం ఏది? మిజోరం. కర్కటక రేఖ భారతదేశాన్ని దాదాపు ఎన్ని సమాన భాగాలుగా విభజిస్తుంది? 2 సమాన భాగాలు. భారతదేశానికి మొత్తము ఎన్ని పొరుగు దేశాలు ఉన్నాయి? 9. భూ సరిహద్దు కలిగిన దేశాలు ఎన్ని?
7. సముద్ర సరిహద్దు కలిగిన దేశాలు ఎన్ని? 2. భారతదేశంతో అత్యంత పొడవైన భూ సరిహద్దు కలిగిన దేశం ఏది? బంగ్లాదేశ్. భారతదేశంతో అతి తక్కువ భూ సరిహద్దు కలిగిన దేశం ఏది? ఆఫ్ఘనిస్తాన్. భారతదేశానికి ఉత్తరాన ఉన్న దేశాలు ఏవి? చైనా, నేపాల్ మరియు భూటాన్. భారతదేశానికి పశ్చిమాన ఉన్న దేశం ఏది? పాకిస్తాన్. భారతదేశానికి తూర్పున ఉన్న దేశాలు ఏవి? బంగ్లాదేశ్ మరియు మయన్మార్. భారతదేశానికి దక్షిణాన ఉన్న ద్వీపదేశం ఏది? శ్రీలంక. భారతదేశానికి నైరుతి దిశలో ఉన్న ద్వీపదేశం ఏది? మాల్దీవులు. భారతదేశాన్ని శ్రీలంక నుండి వేరు చేసే జలసంధి ఏది? పాక్ జలసంధి. భారతదేశాన్ని శ్రీలంక నుండి వేరు చేసే సముద్ర ఖాతం ఏది? మన్నార్ ఖాతము. భారతదేశపు ప్రామాణిక కాలము ఏ రేఖాంశంపై ఆధారపడి ఉంటుంది? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము. భారత ప్రామాణిక కాలము ఏ రాష్ట్రం గుండా వెళుతుంది? ఉత్తరప్రదేశ్. భారతదేశంలో సూర్యోదయం ముందుగా కనిపించే రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్. భారతదేశంలో సూర్యాస్తమయం ఆలస్యంగా కనిపించే రాష్ట్రం ఏది? గుజరాత్. భారత తూర్పు పడమర కాల వ్యత్యాసం ఎంత? సుమారు 2 గంటలు. భారతదేశము ఉత్తరాన ఏ పర్వత శ్రేణి ఉంది? హిమాలయాలు. భారతదేశ దక్షిణ కొన ఏ సముద్ర సంగమానికి సమీపంలో ఉన్నది? అరేబియా సముద్రము, బంగాళాఖాతము మరియు హిందూ మహాసముద్రము. భారతదేశ భౌగోళిక కేంద్రానికి సమీపముగా ఉన్న ప్రాంతం ఏది? నాగ్పూర్. భారతదేశము ఆసియాలో ఏ భాగములో ఉంది? దక్షిణ ఆసియా. భారతదేశము ఏ కాల మండలాన్ని అనుసరిస్తుంది? ఐఎస్టి. ఐఎస్టి అనగా ఇండియన్ స్టాండర్డ్ టైం. భారతదేశము ఏ ఉష్ణ మండలములో ఉన్నది? ఉత్తర ఉష్ణమండలము. భారతదేశ భౌగోళిక స్థానము వాణిజ్యానికి ఎందుకు అనుకూలము? హిందూ మహాసముద్రము మధ్యస్థానముగా ఉన్నది. భారతదేశము తూర్పు తీరానికి ఎదురుగా ఉన్న సముద్రం ఏది? బంగాళాఖాతము. భారతదేశము పశ్చిమ తీరానికి ఎదురుగా ఉన్న సముద్రం ఏది? అరేబియా సముద్రము. భారతదేశము చుట్టూ 3 వైపులా ఏమి ఉంది? సముద్రము. భారతదేశము ఉత్తరాన సహజ సరిహద్దు ఏది? హిమాలయాలు. భారతదేశము భౌగోళికంగా ఏ ఉపఖండంగా ప్రసిద్ధి చెందింది? భారత ఉపఖండము. భారతదేశపు భౌగోళిక ప్రత్యేకత ఏమిటి? ద్వీపకల్ప దేశము. భారతదేశము సముద్ర మార్గాలకు ఎందుకు ముఖ్యమైనది? మధ్యస్థానంలో ఉండటం వల్ల. భారతదేశంలో అతిపెద్ద అక్షాంశ విస్తీర్ణం ఎంత? సుమారు 29 డిగ్రీలు. భారతదేశంలో రేఖాంశము విస్తీర్ణం ఎంత? సుమారు 29 డిగ్రీలు. భారతదేశ భౌగోళిక స్థానము వాతావరణాన్ని ప్రభావితం చేసే ప్రధాన అంశం ఏది? కర్కటక రేఖ. భారతదేశము ఏ ఖండానికి చెందిన అతిపెద్ద దేశాల్లో ఒకటి? ఆసియా. భారతదేశానికి సముద్ర సరిహద్దు కలిగిన దేశాలు ఏవి? శ్రీలంక మరియు మాల్దీవులు. భారతదేశ భూభాగము ప్రపంచ భూభాగములో ఎంత శాతము? 2.4 శాతము. భారతదేశము ఉత్తర అక్షాంశాల్లో ఉండటం వల్ల ఏ మండలంలో ఉన్నది? ఉత్తర ఉష్ణమండలము. భారతదేశ భౌగోళిక స్థానము వ్యవసాయానికి అనుకూలమా? అవును. భారతదేశానికి అత్యంత తూర్పు రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్. భారతదేశానికి అత్యంత పశ్చిమ రాష్ట్రం ఏది? గుజరాత్. భారతదేశానికి అత్యంత ఉత్తర కేంద్రపాలిత ప్రాంతం ఏది? లడఖ్. భారతదేశానికి అత్యంత దక్షిణ కేంద్రపాలిత ప్రాంతం ఏది? అండమాన్ నికోబార్ దీవులు. ఇందిరా పాయింట్ ఏ దీవిలో ఉంది? గ్రేట్ నికోబార్. ఇందిరా పాయింట్ పూర్వపు పేరు ఏమిటి? పిగ్మాలియన్ పాయింట్. భారతదేశము ఏ సముద్ర వాణిజ్య మార్గములో ఉన్నది? హిందూ మహాసముద్రము. భారతదేశ భౌగోళిక స్థానము ఆసియా ఖండములో ఏ భాగానికి అనుసంధానముగా ఉన్నది? మధ్య, పశ్చిమ, తూర్పు ఆసియా. భారతదేశము ఏ దిశలో విస్తరించి ఉంది? ఉత్తర, దక్షిణ మరియు తూర్పు, పడమర.
భారతదేశము భూమధ్య రేఖకు ఏ దిశలో ఉన్నది? ఉత్తర దిశలో. భారతదేశము గ్రీనిచ్ రేఖాంశానికి ఏ దిశలో ఉన్నది? తూర్పు దిశలో. భారతదేశ భౌగోళిక స్థానము మాన్సూన్లకు అనుకూలమా? అవును. భారతదేశానికి సముద్ర తీరమున్న రాష్ట్రాలు ఎన్ని? 9. భారతదేశానికి సముద్ర తీరమున్న కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని? 4. భారతదేశము ఏ సముద్ర శక్తిగా గుర్తింపు పొందింది? హిందూ మహాసముద్ర శక్తి. భారతదేశము 3 వైపులా నీటితో చుట్టబడిన భూభాగాన్ని ఏమంటారు? ద్వీపకల్పము. భారతదేశ భౌగోళిక స్థానము అంతర్జాతీయ వాణిజ్యానికి ఎందుకు అనుకూలము? సముద్ర మార్గాల కూడలి కావటం వల్ల. భారతదేశ భౌగోళిక విస్తీర్ణము ఆసియాలో ఎంతవ స్థానము? 3వ స్థానము. భారతదేశ భూభాగము ప్రపంచ భూభాగములో ఎంత? 2.4%. భారతదేశము ఉత్తరాన సహజ రక్షణగా నిలిచేది ఏమిటి? హిమాలయాలు. భారతదేశం దక్షిణాన ఉన్న ప్రముఖ సముద్ర మార్గం ఏది? హిందూ మహాసముద్ర మార్గము. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితోటి ఈ వీడియో పూర్తయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ యువర్ కాకాని మ్యాథ్స్ వరల్డ్.